అమెరికాతో తలనొప్పులు ఎదురవుతే ఆల్టర్నేటివ్ మార్కెట్ వైపుకి ఆటోమేటిక్గా వెళ్తాం. చైనాతో ఒకప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అమెరికా వైపు చూసాం, అమెరికాతో ప్రాబ్లం వచ్చినప్పుడు చైనా వైపు చూసాం. అట్లానే శాంతం మానేయం, ఇక్కడిక్కడ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన మెడికల్ కంపెనీలన్నీ కూడా చైనా బాట పడుతున్నాయి. విబిపి విధానంలో బిడ్డు దక్కించుకునే మన కంపెనీలు డాక్టర్ రెడ్డిస్, సిప్లా, నాట్కో, హెటీరో ముందంజలో ఉన్నాయి. దేశీయ మెడికల్ కంపెనీలు చైనాలో కాంట్రాక్టులు సంపాదించడంతో పాటు షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి వినియోగించే డపాగ్లిప్లోజిన్ మందు అందించడంలో ముందుంటున్నాయి. చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి మందుల సమీకరణ కాంట్రాక్టులో సిప్లా, డాక్టర్ రెడ్డిస్, నాట్కో ఫార్మా, అన్నోరా ఫార్మా, హెట్రో ల్యాబ్స్ పాల్గొని కొన్ని కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. ఇండియా చైనా ఎకనామిక్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. డపాగ్లిప్లోజిన్ టాబ్లెట్ల సరఫరా కాంట్రాక్ట్ సంబంధించిన 7 ఫార్మా కంపెనీల్లో హెట్రో ల్యాబ్స్, సిప్లా ఉన్నాయి. వాల్యూమ్ బేస్డ్ ప్రొక్యూర్మెంట్ బిడ్డింగ్ విధానం ప్రకారం ఈ కంపెనీలకు చైనాలోని కొన్ని ప్రావిన్సులకి టాబ్లెట్ సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కినాయి. అలాగే ఆక్సా కార్సా జపైన్ టాబ్లెట్ సరఫరా కాంట్రాక్ట్, అన్నోరా ఫార్మాకి ఒలాసారిక్ టాబ్లెట్ల సరఫరా చేసే కాంట్రాక్ట్ నాట్కో ఫార్మాకి లభించినాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి చైనాలోని అనుబంధ సంస్థ అయినటువంటి కున్షాన్ రోటమ్ రెడ్డి ఫార్మాస్యూటికల్ కంపెనీకి 4 మందుల కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఐసీఈసీ వివరాల ప్రకారం చైనాలో స్మాల్ మాలిక్యూల్ ఔషధాల విభాగంలో డపాగ్లిప్లోజిన్ టాబ్లెట్ల అమ్మకాలు $1.14 బిలియన్, అంటే 10,000 కోట్ల కంటే అధికంగా ఉన్నాయని లెక్క చెప్తున్నారు.